కనబడేలా కట్టండి. పిచ్చోళ్ళు అనుకున్నావు వీళ్ళంతా తెలిస్తే కుమ్మేస్తారా? ఒట్టురా చచ్చిపోయిన మా మీద ఒట్టు. నువ్వు ఉట్టు కొట్టు. మరి ఒక్క దెబ్బతో మాత్రం ఎత్తి పగిలిపోద్ది. మొన్న ఒకసారి సింగిల్ టీ అడిగితే ఉన్నది ముసలి పీనుగా. అంటే ఆడి కోరికెందుకు కాదన్నాడు? సరిగట్టు కట్టండి. రేయ్ కనిపిస్తుందా? లేదురా. ఇప్పుడు కనబడుతుంది. నీ అబ్బాయి ఇంకా కట్టలేదురా. ఏంటి అని అల్లునికి గంటలు కడుతున్నారు. కొంపదీసి ఉట్టిగాని కొడతాడా? ఆడి మొక్కం ఆ సచ్చినోడికి ఇంట్లో ఉట్టే అందదు. ఇక గంటలు కడితే కొట్టి కొట్టినట్టే. ఎలా పైడిగా రేయ్ కొట్రా కొట్టు. నువ్వు మగోను అయితే కొట్రా, నీకు శాతం అయితే కొట్రా. రేయ్ కంచాల దగ్గర కాదు నీ పెట్టాము, ఇక్కడ చూపించరా. కొడతా కొట్రా కొడతా కొట్రా కొడతా కొట్రా సచ్చినోడా. ఇకపోతే మన కాలి కన్నారా వచ్చినాడు. ఎన్నో ఏళ్ళ నుంచి ఉట్టిని కొట్టి గెలుచుకున్న ఒకే ఒక వ్యక్తి. మరి ఈసారి కూడా మన కాలి కన్నారా కొడతాడో లేదు చూద్దాం. మన వాళ్ళు ఉత్సాహపడి తిప్పుతున్నారో ఏంటని ఆ గీతలే? పందెం గీతలు. ఇప్పుడే ఒకడు 50 పరోటాలు తింటాను పందెం కట్టి ఓడిపోయాడు. పందెానికి మేము రావచ్చా? ఎవరైనా రావచ్చు, ఈ పండోడు తప్ప. ఏంటని ఆ పందెం? ఒక మనిషి 50 పరోటాలు వేసింది వేసినట్టు తినాలి. అలా తింటే నేను మీకు 100 రూపాయలు ఇస్తాను. పైగా మీరు తిన్న వాటికి డబ్బులు కట్టక్కర్లేదు. అలా కాకుండా మీరు ఓడిపోయారనుకోండి, మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి. ఇంకా తిన్న పరోటాలకు డబ్బులు కట్టి వెళ్ళాలి. ఏంటి అర్థమైందా? 50 పరోటాలా? పందెానికి నేను రెడీ. ఇదిగో పైడిగాడి గురించి తెలియక పందెం కట్టాడురా. బలైపోయినట్టే. 4 నాకు 2 అయిపోయాడు. పరోటా లేవురా. నువ్వు వచ్చే వరకు వాసన చూస్తూ కూర్చుంటారనుకున్నావా? అయిపోయి వెళ్ళి పట్టరాపా. ఏయ్ ఆ బకెట్ పెట్టెళ్ళు. ఏ ట్రైడ్ చూడరా. శంకర్ చాలు. 50 తిన్నాను. 42 తిన్నావయ్యా? 50 తిన్నాను. కావాలంటే గీతలు లెక్క పెట్టుకోవయ్యా. 42 ఉంటాయి. 50 తిన్నా నాకు తెలీదా? వడ్డించిన నాకు తెలీదా? 42 ఉన్నాయి. నేను ఒప్పుకోను. నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. నేను తిన్నాను. కౌంట్ మొత్తం దులిపే మళ్ళీ మొదటి నేను తింటాను. ఒరే పెంటిగా నువ్వు వెళ్ళి లెక్కలేరా. ఎక్కడ 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 పెద్దాకు ఇది పెద్దాకు. చూసారా రానని చెప్పి అందరికంటే ముందొచ్చి కూర్చున్నాడు వీడు. అయ్యో అదేంటమ్మా అబ్బాయి గుట్టేయలేదు. అయ్యో క్షమించండి, మర్చిపోయాను. అమ్మాయి అందరికీ బాగా వడ్డించమ్మా. గొడ్డును చూసి గడ్డేయమన్నారు. బాబు మిమ్మల్ని కాదు బాబు, మీ గురించి కాదు. మీకేం కావాలో మీరు అడిగి పెట్టించుకొని తినండి. ఎవర్రా వీళ్ళంతా? అమ్మా మన బంధువుల పిల్లని చెప్పానే, వాళ్ళే వీళ్ళు. ఇళ్ళ మొఖాలు ఇళ్ళ అవతారాలు చూస్తూ ఉంటే అలా అనిపించటం లేదే. అమ్మా అన్ని నేను వివరంగా చెబుతానే నీకు. అప్పుడు ఒకసారి మనం తగరవలస మీ అన్నయ్య గారి తమ్ముడు బామర్ది కూతురు పెళ్లికి వెళ్ళాను చూడు. అప్పుడు మీ పెద్దవాళ్ళ బాబాయ్ కారు ఒకటేసుకొని వచ్చాడు, కొత్త కారు. ఆ కారు చూసి నువ్వు గబా తర్వాత అదంతా వివరంగా మాట్లాడొచ్చు నాన్న. ముందు వాళ్ళకి ఏం కావాలో చూడండి. సరే చూడు. కొంచెం కోడుకూరేయండి. వేసుకో బాబు. రేయ్ మనకి ఆడియన్స్ ఉన్నారా? 11 మంది చప్పట్లు కొట్టారు. పని చూడరా. Both the teams, Bimli to right. కబడ్డీ 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 కబడ్డీ. అరే ఇది ఆడడం అవసరమా?
చూసుకోవాలి కదమ్మా. 1 point. తెలుసా కొడతాడని కబడ్డీ 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 నీ అబ్బ కనబట్లా చెవులు దొబ్బేరా. తీసుకొచ్చి అనవసరం కబడ్డీ ఆట ఆడిచ్చారు. దీనికన్నా అంత తిట్లా బాగుండేది. ఈ అబ్బ! అవునురా, దీని తర్వాత మళ్ళీ నేరుగా వెళ్ళాల్సింది. వెళ్ళాలరా కొంపు తీసి సరే కుమ్మేస్తారేమోరా. నేను కాదురా. కామెడీ సినిమా చూస్తున్నట్టు ఉంది. అరుగో బాగా ఆడతారని ఆయన సెలెక్ట్ చేశారు. కర్మ. రే పెంటిగా, మొదటి గీత మీద ఒక కాలు పెట్టి రెండో కాలు పైకెత్తాలి. నాకు తెలుసులే. కబడ్డీ 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 కబడ్డీ. అరే పైడిగా కరెస్టా కబడ్డీ. హాఫ్ టైం. అమ్మా ఆకలేస్తుందే, తొందర్రా. అన్నం నరిస్తే కంచం నిండు. అందుకే పొద్దున్న తిని వెళ్ళరా అంటే తినకుండా వెళ్ళావు. ఇప్పుడు చూడు ఆకలి ఆకలి అని కేకలేస్తున్నావు. అయినా బొండంగాని చూసేటప్పుడు ఊరికే కొనుక్కోకే, ముందు పెట్టు. ఏ ఒకేసారి అంతంత అన్నం పెట్టదని చెప్పానా? కాస్తి తీశాను, ఇక తిను. ఏం తీసావే? ఇంకాస్తి మొత్తం అలాగే ఉంది. ఈ మాత్రం తినబోతే నువ్వేం కష్టపడతావురా? బాగా తినరా. ఇదిగో నీకు ఇష్టమని కోడికూర వండాను. రాబడ్డా కూర్చో, వస్తున్నా. రేయ్ పొద్దున్న తిట్టించింది చాలరా, మళ్ళీ తిట్టిస్తావా ఏంటి? ఏంట మొక్క అసలు ఉడకలేదు. బాగుందిరా. పోయినసారి వచ్చినప్పుడేమో ఉప్పు కారం ఎక్కువైందన్నావు, ఇప్పుడు మొక్కే ఉడకలేదంటున్నావు. తినచ్చు చాలు కానీ నువ్వే తిను. ఒరే ఏంటి అలా చేయి గడిగేసి వెళ్ళిపోతున్నావు? వెళ్ళరా వెళ్ళు. రేపు కట్టుకునేది గడ్డి వండి పెట్టినా కిక్కురు మనకుండా తింటావు చూడు, అప్పుడు తెలుస్తుందిరా ఈ అమ్మ మనసు. అది వచ్చినప్పుడు చూద్దాం లేవే. ఏరా దొరగారింటి నుంచి ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తావు. వచ్చినప్పుడు అమ్మ నీ కోసం ప్రేమగా కోడి మాంసం వండి పెడితే నువ్వేంట్రా వంకలు పెడతావు? బుద్ధి లేదు ఏంట్రా? నేను అడుగుతుంటే నువ్వేం మాట్లాడమేంటి? రేయ్ మా అమ్మ ఎప్పుడు గంజన్నమే తింటుందిరా. కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ దాసి నేను ఇంటికి వచ్చినప్పుడు నా కోసం కోడి కూర వండి పెడుతుంది. అది నేను బాగుందన్నానంటే మొత్తం నాకే పెట్టి తను మళ్ళీ గంజన్నమే తింటుందిరా. అందుకే అలా చేశాను. క్షమించరా, తెలియక నోరు జారాను. పర్లేదురా. సరే పదరా. రే నువ్వు వెళ్తూ నేను వస్తాను. ఏంటన్నా ఏంటి ఈ వయసులో నీకు ఈ కష్టాలన్నీ అవసరమా? నేను లేను, జరుగు. రే పక్కెళ్ళాగరా. నువ్వు రోజు కాల్చే బీడీలో సగం పొగ నేనే పిలిచలేక చస్తున్నా. సర్లేగా నీ డబ్బులు ఇచ్చే. నీ అబ్బా ఏంట్రా ఇది? ₹1 ఈ బీడీది. రూపాయి అయితే ₹1 ఇస్తావేంట్రా? నువ్వే కదరా అన్నావు సగం పొగ నువ్వే పిలుస్తున్నావు అందుకని. ఏ ఎటకారమా? కాదురా గొడ్డు కారం. ఎదవా ఈ జాంకాయలు ఎప్పుడు జాంకాయలు ముట్టుకోద్దు. ఏంట్రా బయట ఇక్కడ? దమ్ము కొట్టడానికి వచ్చాను రా. నువ్వెక్కడికి? నేను జాతరకి రా, వస్తావా? లేదురా సుబ్బిగడితో చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తాను. సరేరా. ఎదవా పార్వతి దగ్గర నా గురించి ఏట్రా అన్నా? రారా బెండ్ ఇలా చేతులు పెట్టి పుష్ పుష్ చేయాలి. ఓకే సార్. అరే మామ నీకు అది వచ్చా? ఏంటది? దా చూపిస్తా. ఏయ్ బండా రారా. నీ అబ్బా అటుపా. అది అరే బండా ఇదిగా జంప్ ఎలా చేయాలో వాళ్ళని చూసి నేర్చుకున్నాను. నేను నీకు నేర్పిస్తాను, నువ్వు చూసి నేర్చుకో. సరే. వంగు వంగే
ప్రతోడు కబడ్డీ ఆడడానికి వచ్చేస్తా. రెడీయా? పందినారా చెప్తే అర్థం కాదురా, దున్నపోతా. ఒంగ చాలా ఇంకొంచెం వంగు. చాలా ఇంకా చాలా ఇంకొంచెం వంగరా పందినారా. పడుకుంటేనే నేను దూకడం కష్టం, వంగుంటే తుని అబ్బా అర్థంగా. ఏరా పెంటిగా? ఏయ్ సూరి, ఎప్పుడొచ్చా ఊరి నుంచి? నేను వచ్చాను రా. ఏంట్రా నీ కొట్లో టీ నువ్వే తాగుతున్నావు? ఏం చెప్పంటారా? ఆరిపిద్దరు పన్నప్పుడు కొట్టుకెవరు రారని చెప్పినా కూడా విద్దు కొట్టి తీసి నాకు తప్పిస్తుంది. ఎవర్రా? మా అత్త. అందరికి చెల్లెత్తి మీద ఉంటుంది, నాకు మా ఇంట్లోనే ఉంది. సరే కానీ కూర్చోండి, ఓ స్పెషల్ టీ కొట్టించేస్తారు. వద్దుగానే పద. ఎక్కడికి? జాతరకి. జాతరకా? ఒక్క నిమిషం మామిని అడిగి వచ్చేస్తాను. ఏమో మంగా సూర్య వాళ్ళు వచ్చారే, జాతర పిలుస్తున్నారే, వెళ్ళొస్తానే, ఒప్పుకోయే. వెళ్తావు మొఖం చూడు, ఎందుకు వెళ్ళవు? పెద్ద జమీందారు కదా, తినమరిగిన కొడి ఊరంతా తిరిగిందని చెడు తిరుగులు తిరగడానికి అలవాటు పడ్డాలు ఇంటి పట్టున ఎందుకుంటారు? చేనులో దాపురించింది, ఎక్కడికి వెళ్ళి చచ్చిపోవచ్చుగా, ఇక్కడ ఉండి మా ప్రాణాలు తీసుకుపోతే. వెళ్ళొస్తానే, ఒప్పుకోయే. సరే వెళ్ళి త్వరగా వచ్చేయి. సరే సరే. ముసలమ్మ ఇంట్లోనే చచ్చింది, పేపర్లు దీన్ని చచ్చిపోయిన వాటి వస్తే బాగుంటుంది. వీడు వచ్చేలోగా బయట తిరిగి ప్రసవం తినేస్తాడు రా. సరే సర్లే. ఎరా బండా వెళ్దామా? ఏం సూరి బాగున్నావా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఇంట్లో దాంతో కూడా బయట ఇళ్ళతో కూడా సర్లే వెళ్ళిస్తాను గాడి. ఎరా మొత్తం తినేస్తున్నావా? అసలు వ్యాపారంలో గెలుస్తుంటే ఇవా తీసుకా. ముసల్దాన్ని చెప్పుకో, నువ్వు పదా, జాతర మొదలైంది, పదా. ఏమండి, ఏంటి బంగారం? మీ ఆట చూడాలని నాకు ఆశగా ఉందండి, నేను మీతో వస్తానండి. అది కాదు బుజ్జి, కుర్రాలతో నేను ఆడడానికి పోతున్నాను, తోడుగా నేను తీసుకెళ్తే బాగుంటుందా చెప్పు? అర్థం చేసుకో బుజ్జి, సరేనా? మిగతా విషయాలు నేను వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి నవ్వు బంగారం? అరే 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 అసలు ఈదులో కుర్రోళ్ళు ఎక్కువైపోయారు, ఎదవలు. వెళ్ళి తలిపేసుకో పో. ఏమండి, ఏంటి బంగారం? ఆడేటప్పుడు జాగ్రత్తగా ఆడండి, తగలరాని చోటు తగిలితే. నీకు నీ సమస్య, నాకు నా సమస్య. ఏం కాదు కానీ నువ్వు లోపలికి వెళ్ళు. ఈ పైట తెలిగాడు ఏ ఊరు వెళ్ళట్లేదురా, ఈయన్నే ఉంటున్నాడు. ఏంట్రా ఇల్లు ఇంకా రాలేదు? రే బయట గట్రా. చూడండి రా ఇప్పుడు ఎలా ఆట పట్టిస్తాను. సోరీ రారా బయట తెల్లి. ఏంట్రా మీ ఆవిడ ఒంటరిగా వదిలేసి వస్తామా? అవును, నువ్వెందుకు అడుగుతున్నావు? ఏం లేదురా, తోడుగా ఎవరు లేరు కదా, ఊరికే తెలుసుకుందామని. నువ్వు ఆడడానికి వస్తున్నావు కదా? లేదురా, నాకు చిన్న పని ఉంది, అది చూసుకొని పొద్దున్నే వచ్చేస్తా. నువ్వు వస్తున్నావు అంతే. చూసారా వీడికి ఎంత భయం. ఎట్టకారమా? దేవుడు ఇంకా రాలేదారా? గణేష్ గారిని తీసుకురావడానికి వెళ్ళాడరా. ఎంత పెద్ద స్టేడియం రా. ఇలాగే ఉంటారు లేరా? మనం వచ్చాం చూసే అంత మర్యాద నీకు కాదు, ప్లేయర్స్ కి. మేము ఆటగాళ్ళమేరా. మీరు ఆటగాళ్ళ తీరిందా? అంటే మనం రంగు బట్టలు లేం కదరా, ఎదవ అందుకే గుర్తుపట్టలే. మనం ఇక్కడ ఆడినట్టే, ఎందుకు వచ్చింది కోరు కానీ వెళ్ళిపోదాం. ఇక్కడ ఆడటం వీలు కాదు, చెప్పేది అర్థం చేసుకోండి. సార్ మేము బాగా ఆడతాం సార్. లేదు బాబు, ఈ టోర్నమెంట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే ఆడటానికి వీలవుతుంది. విసిగించకండి, వెళ్ళండి. సార్ చాలా దూరం నుంచి వచ్చాను సార్, ఎంట్రన్స్ ఫీజు కూడా కడతాను సార్. రైట్, డబ్బులు తీరా. అరే మీకు ఎలా చెప్పాలి బాబు? అది కాదు సార్, ఒక్కసారి. కుదరదయ్యా, వెళ్ళు. భీమ్లీ నుంచి వచ్చాను సార్. వెళ్ళవయ్యా. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి సార్. ఏ సూరి, రే సార్ రా. సార్ ఈ కుర్రాలు మీకు తెలుసా? తెలుసు. మీరేంటి ఇక్కడ? ఆడడానికి వచ్చాను సార్. ఆడడానికా? సార్ చెప్తే వినకుండా మొండికేస్తున్నారు సార్. సార్ నేను మాట్లాడతాను. లేదు సూరి, ఇది ఊర్లో ఆడేలాంటి మ్యాచ్ కాదు, స్టేట్ టోర్నమెంట్, అర్థమైందా? ఇలా చూడు, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కొక్క టీం మాత్రమే ఇక్కడ ఆడగలరు. ప్రతి టీం నెల ముందే సెలెక్ట్ అయి ఉండాలి. ఆడాలని ఎంతో ఆశగా వచ్చాను సార్. ఇలా తెలుసుకోకుండా వస్తే ఎలా రా? దాని కింద ఏమని రాశారు?
బయట టీమ్స్కి అనుమతి లేదని రాశారు కదా. సరిగ్గా చూడలేదు సార్. మీరు ఒక్క మాట చెప్తే ఆడనిస్తారు సార్. లేదు సూరి, ఇంకొంతసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఏమి చేయలేం. సరే కాఫీ టీ ఏదైనా తాగదాం. నేను తాగి సార్ వచ్చాను సార్. ప్రాక్టీస్ పూర్తయింది, రూమ్కి వెళ్ళొచ్చా? ఉండండి వస్తాను. రేపు రాత్రి మ్యాచ్, రూమ్కి వెళ్ళి ఎరా అడ్డగాడిదా, పోస్టర్ సరిగ్గా చూడలేదా? పక్కూరి టీంలో ఆడడానికి వీల్లేదని. సరుకులు తెస్తుండగా బస్సులో సరిగ్గా కనపడలేదురా. ఇంత దూరం వచ్చినా అంతా వేస్ట్ అయింది, అంతా వీడి వాళ్ళే. రేయ్ నేను కావాలని చేశానా? సర్లే ఇప్పుడు ఏం చేద్దాం? పరోటాలు తిన్నావా? ఆకలేస్తుందిరా. పదండి.